ఈనాటి ధ్యాన కీర్తన 34వ కీర్తన భాగమై ఉన్నది. ఈ 34వ కీర్తన భాగములో ఉన్న 22 వచనాల సారాంశాన్ని మనం ఈ దినమున ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క 22 వచనాల సారాంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, మనమున్నది పాపలోకములో ఉన్నాం. పాపపురుషుడైన సాతాను ఉన్న లోకములో ఉన్నాం కనుక వాడు అనేకమైన దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు మనలోనికి పంపించి అనేక వ్యసనాలకు బానిసలుగా మార్చి మానవాళిని అపరాధులుగా ఎంచి దోషిగా నిలబెట్టాలని, నిత్యనాశనానికి నడిపించాలని దుష్టుడైన సైతాన్ అనేకమైన పన్నాగాలు పన్నుతున్నాడు. ఇటువంటి దినాల్లో ఉన్న మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలని, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో వారిని సాతాను ఎన్ని దురాలోచనలు పంపించినా, దుష్ట తలంపులు వారిలో కలగజేసినా, ఎన్నెన్ని చేయకూడని కార్యాలు వారి ద్వారా జరిగించాలని సైతాను పన్నాగం పన్నినా కానీ వారెన్నటికీ కూడా అపరాధులుగా ఎంచబడకుండా, దోషులుగా ఎంచబడకుండా, నిర్దోషులుగా, నిరపరాధులుగా దేవుడు ఒక్కడే చేయగలడని, అటువంటి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉంటారని, వారిపై దుష్టుడైన సాతాను ఎటువంటి కార్యము చేయలేడని, కనుక దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డలు కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలని భక్తుడు ఈ కీర్తన భాగంలో తన అనుభవాన్ని తెలియజేశారండి. వీళ్ళ చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, దేవుని మీద ఆధారపడి జీవించట్లేదు. దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారు, దేవుణ్ణి గణపరిచేవారు ఉంటారు, దేవుని నామ స్మరణ కలిగి ఉంటారు. ఇటువంటి అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారిపై దుష్టుడు దాడి చేయలేడటండి. వారిలోకి దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు పుట్టించి వారిని అపరాధులుగా చేయలేడట, దోషులుగా నిలబెట్టలేడట. కారణం దేవుని కృప అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన దేవుని మనం ఆశ్రయిస్తామో దేవుని కృప మనల్ని కమ్ముకుంటుంది. కనుక కృపే మనల్ని కాపాడుతుందని భక్తుడు ఎరిగి ఉన్నాడు. కనుక ఈ కీర్తన భాగములో దేవుని కృపలో ఉన్నవారు ఏ విధంగా దేవుణ్ణి సన్నుతిస్తారో, ఏ విధంగా ఆయన గణపరిచేవారుగా ఉంటారో, నిత్యము ఆయన కీర్తి వారి నోట ఉంటుందని ఈ రీతిగా తన యొక్క అనుభవాలన్నీ కూడా ఈ కీర్తనాకారుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రజలైన మనం దేవుణ్ణి ఆశ్రయించేవారంగా ఉండాలి. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయ దుర్గం. ఈ లోకములో మనల్ని కాపాడేవాడు ఆయనే. లోకములో పాపములో పడిపోకుండా, దుష్టుని చేతిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడగల సమర్థుడు మన ఆరాధిస్తున్న దేవదేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 9వ కీర్తన 10వ వచనములో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుతారా? 9వ కీర్తన. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, సృష్టికర్త అయిన దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో
వారిని ఆయన కాపాడేవాడై ఉన్నాడు. ఎందుకంటే మనల్ని పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడు లోకంలో. దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు పుట్టించి మనల్ని, మన జీవితాన్ని పాడు చేసేవాడు ఒకడున్నాడు. వాడే సైతాన్. వాడి చేతిలో చిక్కుకుండా కాపాడేవాడు దేవుడు అక్కడే గనుక ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త కూడా తాను రాసిన గ్రంథంలో ఒక మాట చెప్పాడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుండి 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి అమ్మా. ఒక్కరు చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని వారికి ఆధారము చేసుకుని తన హృదయమును దేవుని మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలి వచ్చినప్పుడు అది వాడికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. వీళ్ళారా ప్రవక్త అని ఇర్మియా ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు ఈ మాటలు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలామందట ఇక్కడ రాయబడింది ఏమనంటే, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకుంటున్నారంట కొందరు. నరులంటే ఎవరు, శరీరులంటే ఎవరో ఎన్నోసార్లు చెప్పబడింది ఈ వాక్యంలోంచి. మీకు ఎవరైనా చెప్పగలరా? నరులంటే ఎవరు, శరీరులంటే ఎవరు? రెండు అర్థాలు ఇంచుమించు ఒకటే, కానీ అక్కడ రెండు భావాలు ఉన్నాయి. చాలాసార్లు, కొన్ని వందల సార్లు చెప్పుంటాం మీకు. శరీరులంటే ఎవరు, నరులంటే ఎవరు? రెండు మాటలు రాశాడు అక్కడ. నరులను ఆశ్రయించి శరీరులను ఆధారము చేసుకున్నవారు శాపగ్రస్తులు అంటాడు. అలా బొమ్మలా చూస్తున్నారు అంతే. ఎందుకంటే తెలుసునో లేతే అన్నీ చెప్పేస్తారు, తెలియదు మాకు, అంతే కదా. మీరు అలా చూస్తున్నారంటే తెలియదు మాకు. ఎన్నిసార్లు చెప్పినా వింటాం, కానీ వాటిని మేము మనసులో పెట్టుకోము. లోకం మాటలైతే మాత్రం సచ్చేదాకా మర్చిపోరంట, దేవుని మాటలు మరుక్షణం మర్చిపోతారంట. ఇది దౌర్భాగ్య స్థితి. అలా ఉండకూడదు. మనకి దేవుని మాటలు ఎప్పుడూ మన హృదయంలో నిలిచిపోవాలి. విన్న మాటలు హృదయంలో దాచుకుంటేనే మన జీవితాన్ని ఆ మాటలు ఫలభరితం చేస్తాయి. కనుక ఇక్కడ నరులను ఆశ్రయించి, అంటే నరులంటే మనలాంటి మానవులే, మనము నరులమే. రెండవది శరీరులను ఆధారం చేసుకుని, అంటే చాలామంది అంటారు వాళ్ళు మా వాళ్ళండి అంటారు. ఎవరిని అంటారు? అందరిని అంటారా? వాళ్ళు మా వాళ్ళనండి ఎవరంటారు? వారి రక్త సంబంధికుల్ని, వారి బంధువులు, మిత్రులు అందరూ కూడా శరీరులు. శరీరులు అందరికీ అందరూ కొందరు బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, వారే శరీరులు. అంటే వారినే ముఖ్యమైన వాటికన్నిటిని వారిని పిలుస్తారు, అందరినీ పిలరు. ఏదో కొన్నాటికే పిలుస్తారు అందరినీ, తనలాంటి వారు అందరినీ. కనుక ప్రియులారా, చాలామంది మనలాంటి వారిని ఆశ్రయించి మన బంధువుల మీద, మిత్రుల మీద ఆధారపడి మనం జీవిస్తే చివరికి మనం శాపగ్రస్తులం అయిపోతామని రాయబడి ఉంది. ఎంత శాపగ్రస్తులం అంటే ఎడారిలో ఉన్న అరూహ వృక్షం వలె మారిపోతామంట. అరూహ వృక్షం అనగా ఉప్పు చెట్టు. ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు తెలుసుకోలేదు నేను, జవాబు చెప్పబోదు ఎలాగేస్తాం ప్రశ్నలు. స్తోత్రం చెల్లించండి అందరూ. అరూహ వృక్షం అనగా ఉప్పు చెట్టు. ఎంతమంది చూసారు ఉప్పు చెట్టు? పోనీ అదన్నా చేయలేస్తాను. అమ్మబా, లోకంలో ఉన్నారా లేదా మీరు? నాకు అర్థం కాదు. ఉప్పు చెట్టు చూడలేదా ఇంతవరకు? చవిటి భూముల్లో ఉంటుంది.
ఎనకొత్తపల్లి ఏరియా వెళ్తే కనపడుతుంది, రాగులపేట ఏరియాలో ఉన్నాయి, ఇలా పోతే శానపల్లంక ఏరియాలో కూడా 2-3 చోట్ల చూశాను నేను. చాలా ఏరియాల్లో ఉంది. సౌడు భూముల్లో ఉంటాయి ఎక్కువగా ఉప్పు చెట్లు. అవి వృక్షం వలె చాలా గుబురుగా ఉంటాయి, కానీ అవి మాత్రం దేనికి నీడనివ్వలేవు. ఉప్పు చెట్టే కానీ ఉప్పు ఉండదు అందులో. అది నోట్లు వేసుకుంటూ ఉప్పుకుంటుంది, కానీ అది మనకు ఉప్పు కింద తయారవదు. దేవుని స్తోత్రం. కనుక అరోహ వృక్షం అనగా ఉప్పు చెట్టు. పేరుకి వృక్షం వలె కనపడుతుంది, చాలా గుబురుగా కనపడుతుంది, కానీ అది ఎందుకు పనికిరాదు. స్తోత్రం చెల్లించండి. దాని ద్వారా ఉప్పు రాదు మనకి. ఆ చెట్టు కింద దేనికి కూడా ఆశ్రయం దొరకదు. కనుక అటువంటి వారు అనగా నరులను ఆశ్రయించి శరీరాన్ని ఆధారం చేసుకున్నవారు చవిటి భూమిలో కాలిన నేలలో జీవించేవారుగా ఉంటారట. ఎందుకు పనికిరాని వారిగా మారిపోతారట. అలా కాకుండా తను నమ్ముకున్న దేవుణ్ణి ఆశ్రయించిన వారైతే, ఆధారం చేసుకున్న వారైతే వారే దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా. కనుక ప్రియులారా, క్రీస్తు పూర్వం దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులకి ఎంతోమంది ప్రవక్తలను దేవుడు పంపించి, ఒరే బాబు దేవుణ్ణి ఆశ్రయించండిరా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆదుకుంటాడు, కాపాడుతాడని చెప్పినా కానీ వారు శరీరులను ఆశ్రయించి నరులను ఆధారం చేసుకుంటూ జీవించారట. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు దేవుడు. అయితే ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు నడిపిస్తున్న దినాల్లో ఎర్ర సముద్రము దాటారు, అరణ్య మార్గములో నడిపించబడుతూ ఉన్నారు. అయితే యొర్దాను నదీ తీరానికి వచ్చినప్పటికీ దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే, యొర్దాను దాటి నీవు కానానును చూడలేవు, ఎక్కడే నేను పిలుచుకుంటున్నా, నా వద్దకు నువ్వు రాబోతున్నావు కనుక నీకు ఒక పని అప్పగిస్తున్నాను. ఏమిటంటే, ఇదిగో నీకు అప్పగించినటువంటి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏదైనా దోషము చేసిన వారైతే, నేరం చేసిన వారైతే, హంతకులుగా మారినట్లయితే వారు నశించిపోకుండా ఉండునట్లు వారి కొరకు ఆశ్రయపురాలు నిర్మించండి. యొర్దానుకు యువతల 3, యొర్దానుకు అవతల ఉన్న కానానులో 3 ఆశ్రయపురాలు నిర్మించండి అని దేవుడు మోషేకు చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకు ఆశ్రయపురాలు నిర్మించాలంటే, ఎవరన్నా నేరం చేసిన వాళ్ళైతే, తెలియక తప్పు చేసినా, తెలిసి నేరం చేసినా, ఎటువంటి హంతకుడైనా శిక్షకు పాత్రుడు కాకుండా ఉండాలంటే ఆశ్రయపురములో తలదాచుకోవాలి. ఎవరైతే ఆశ్రయపురములో తలదాచుకుంటారో వారి మీద ఎవరూ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి వీలు లేదు. ఆ యొక్క ఆశ్రయపురములో తలదాచుకున్న వారికి తీర్పు తీర్చే సమయం ఉంది. అప్పుడు వారు తెలియక చేశారో తెలిసి చేశారో నిర్ధారించి, తెలియక చేసిన వారిని క్షమించి విడిచిపెట్టాలి, తెలిసి చేసిన వారిని శిక్షకు అప్పగించాలి. అందుకొరకు దేవదేవుడు మోషే ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కాపాడు నిమిత్తం ఆశ్రయపురములను ఏర్పాటు చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ ఆశ్రయపురాలు ఎవరికి అప్పగించాలని చెప్పాడో తెలుసా? లేవీయులకు అప్పగించాలట. అనగా దైవ సేవకులకు అప్పగించాలి. ఆ ఆశ్రయపురాలు దైవ సేవకుల ఆధీనములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకుండా ఉన్నట్లు, ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది, పంటికి పన్ను కంటికి కన్ను. ఎవరైనా నీ పన్ను ఎరగొడితే వాడికి 2 పళ్ళు ఎరగొట్టాలి. నువ్వు కన్ను పోగొడితే 2 కళ్ళు పోగొట్టాలి. ధర్మశాస్త్ర శిక్షాస్మృతి అది. ఆ విధంగా చేసుకుంటూ పోతూ లోకములో అందరూ కూడా నశించిపోతారు. కనుక దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడం కొరకు, దేవుడిని ఆశ్రయించిన వారిని దేవుడు ఏ విధంగా వారిని రక్షిస్తాడో తెలియజేయడం కొరకు ఆశ్రయపురములను దేవుడు ఏర్పాటు చేయమని చెప్పాడు. వాటికి పేర్లు కూడా పెట్టబడ్డాయండి. దేవుని స్తోత్రం.
సంఖ్యాకాండ 35 అధ్యాయం 9 నుంచి మీరు కిందకు చదువుకుంటూ పోతే అక్కడ 6 ఆశ్రయపురాలు కొరకు రాయబడ్డాయి. ఇప్పుడు చదవద్దు, దేవుని స్తోత్రం చెబుదామా. ఎన్నోసార్లు మీకు చదివించా మాటలు. కనుక ఈ ఆశ్రయపురాలు ఆనాడు మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఈ ఆశ్రయపురాలు లేవీలకు చెందవలసినవి, లేవీల అధీనములో ఉన్నాయి అని దేవదేవుడు వాటి మీద ఎవరికి కూడా అధికారం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి, కేవలం లేవీయులకు మాత్రం ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆశ్రయపురములో చేరిన వారు తెలియక తప్పు చేస్తే వారు క్షమించి విడిచిపెడతారు. తెలిసి తప్పు చేస్తే వారికి కొన్ని సంవత్సరాలు శిక్ష విధిస్తారు. ఆ రీతిగా ఈ లోకములో ఆశ్రయపురాలు ఎన్నో వెలిసాయండి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని మనం జైలు అంటాం. ఏంటంటది? జైలు. ఈ జైలు కారాగారం అంటారు దాన్ని. ఆ జైలు ఎందుకు ఏర్పాటు చేయబడి అవేనా ఆశ్రయపురాలంటే? చూడండి, ఏ పట్టణానికి వెళ్ళి, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రానికి వెళ్ళి, ఏ దేశానికి వెళ్ళు, జైలు అనేవి ఏర్పాటు చేయబడ్డే కారణం ఇవన్నీ నేరస్తుల కొరకు. ఏదన్నా నేరం చేసిన వాడు ఉంటే వాడిని తీసుకెళ్ళి ఆ జైల్లో వేస్తారు. ముందు వాడిని రిమాండ్ ఖైదీ అంటారు. తీర్పులోకి వచ్చిన తర్వాత వాడు నేరం రుజువైతే శిక్ష విధించి వేరే జైలుకు పంపిస్తారు. స్తోత్రం చెల్లిందామా? లేదు, నేరం రుజువు కాలేదు అనుకోండి, వాడిని క్షమించి విడిచిపెడతారు. ఆనాడు దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేయబడ్డమన్న ఆశ్రయపురాలు ఈనాడు లోకమందంతటా వ్యాపించాయి. అవే జైలు, చెరసాలలు. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఈవేళ ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తారు? వెళ్ళి కేసు పెట్టేస్తారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, జైలు ఖాళీ లేవు అనుకోండి, అయ్యా మీ గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలతో పరిష్కరించుకోండి, పరిష్కరించుకోకపోతే అప్పుడు మేము కేసు కడతాము అంటారు. వెళ్తున్నా కానీ కేసు కట్టరు. కేసు కట్టిన తర్వాత వారిని రిమాండ్లో పంపిస్తారు. పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుందండి వారు కొన్ని దినాలు ఉంచడానికి. చెరసాలు అక్కడ కూడా ఉంటారు. అవి సబ్ జైలు అంటుంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. మన ముమ్మిడివారంలో కూడా సబ్ జైలు ఉంది. ఈ పోలీస్ స్టేషన్ అన్నిటిలో కూడా ఆ ప్రక్కనే ఈ యొక్క నేరస్తులను ఉంచడానికి, కొన్ని దినాలు ఉంచడానికి ఆ చెరసాల కడతారు. ఎంతమంది చూసారు ఆ పోలీస్ స్టేషన్లో చెరసాల? అది చూడలేదా? మీరు ఎప్పుడు ఖైదీలు కాదులే, అయినా తెలుసుకోవాలి కదా. ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి అంటారేమో. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చూడడానికి వెళ్ళొచ్చండి, అభ్యంతర పరచరు. అయ్యా చూడడానికి వచ్చామండి అంటే చూసుకోండి అంటారు. స్తోత్రం చెల్లిందామా? మొన్న ఒకసారి ముమ్మిడివారం సభ్యులు చూడాలని ఆశ కలిగి ఇంకో పాస్ట్ గారు నేను వెళ్ళాం. అడుగుతున్నారు, వెళ్ళి చూడండి అన్నారు. ఆ లోన అంతా కూడా భయంకరమైన చెట్లు అండి, భయంకరంగా పెరిగిపోయి మరి ఎందుకు వదిలేరో తెలుద్దాం. ఆ ఖైదీలను పెట్టి ఆ ప్రాంతం అంతా వెనకాల చాలా స్థలం ఉంది ఆ ముమ్మిడివారం సబ్ జైలు వెనకాల. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. కనుక యమలాపురం సబ్ జైలు ఉంది. ఎవరన్నా దాంట్లో ఉంటే అయ్యా మేము చూడడానికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇస్తారు. ఆ లోనకంటే ఆ సెల్లోకి వెళ్ళినవారు కానీ సెల్ యువతలను చూడనిస్తారు. స్తోత్రం చెబుదామా? కనుక ఆ రీతిగా ఈనాడు కూడా లోకమందంతటా ఆశ్రయపురాలు ఉన్నాయి. దోషిని అక్కడ సంరక్షించడానికి, నేరస్తుడైతే శిక్షించడానికి, నేరం లేని వాడైతే క్షమించి వదిలేయడానికి ఆనాడు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈనాడు కూడా లోకమందంతటా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే బైబిల్ గ్రంథంలో మరొక ఆశ్రయపురం ఉందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా
పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకానికి పంపలేదు. అందరు స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. ఇక్కడ యేసు క్రీస్తుని ఎందుకు లోకానికి యేసు క్రీస్తు వారు వచ్చారు? ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారంటే ప్రియులారా, ఈ మానవాళిని రక్షించడానికి వచ్చారు. దుష్టుడైన సాతాను దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలను మానవుల్లోనికి పంపించి భయంకరమైన వ్యసనాలకు బానిసలుగా మార్చి వాడిని దోషిగా, అపరాధిగా చేస్తుంది సాతాన్. అటువంటి మానవాళిని ఆ దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికల ద్వారా ఏ వ్యసనానికి బానిస కాకుండా వారు నిర్దోషులుగా నిలబెట్టడానికి, నిరపరాధులుగా సిద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆశ్రయపురముగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక యేసయ్య మీద అందుకే పాటలు రాశారు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్య అని పాట రాశారు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. సమస్త మానవాళిని నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసేవాడు యేసయ్య ఒక్కడే. ఎవరైతే యేసయ్య నమ్ముకుని యేసయ్యలో జీవిస్తారో, యేసయ్యకు తమ జీవితాన్ని అప్పగించుకుంటారో, యేసయ్యను ఆశ్రయిస్తారో, వారిలోకి ఎన్ని దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు దుష్టుడైన సాతాను పంపించిన వాటి ద్వారా వారు ఏ వ్యసనానికి బానిసలు కాకుండా, దోషులుగా మారకుండా, అపరాధులుగా ఎంచబడకుండా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసేవాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. దానికి ప్రతి రూపముగా దేవుడు సంఘాన్ని చూపించాడు లోకములో. కల్వరి శిలువ యాగము ద్వారా ఆయన లోకములో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘమే క్రీస్తు యేసు అనే ఆశ్రయపురం. అందుకే చాలామంది మందిరాలకి ఆశ్రయపురం అని పేరు పెట్టుకుంటారు. కొంతమంది ఏమో పర్ణశాల అని పెడుతున్నారు. ఇక్కడ దొంతుకూరులో ఉంది పర్ణశాల అని పెట్టాడు ఆయన. స్తోత్రం చెల్లించండి. రాజబాబు గారని ఆ పాస్టర్ గారు. స్తోత్రం చెబుదామా అందరం? హల్లెలూయా. కనుక పర్ణశాల కంటే ఆశ్రయపురం అనేది సరైన అర్థం ఇస్తుందండి. కనుక ఆశ్రయపురం అనగా దేవుని సంఘం, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండే స్థలం, ఆయన తన మాటలు వినిపించే స్థలం. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటారో, అనగా ఆయన మాటలకు తమ్ము తాము అప్పగించుకుంటారో, వారు ఇటువంటి దురాలోచనలున్న, దుష్ట తలంపులు, దుష్ట కోరికలను దుష్టుడు పంపించిన వారు ఏ వ్యసనానికి బానిస కాకుండా నిర్దోషులుగా, నిరపరాధులుగా ఎంచబడే స్థలం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి ఆశ్రయపురం అని పేరు పెట్టారు. ఈ మందిరానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, ఆయనే నిజాశ్రయపురమై ఉన్నాడు. ఆయన లోకమానవులందరినీ ప్రేమించి ఎవరో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ప్రతి ఒక్కరూ రక్షించబడాలని క్రీస్తు యేసు లోకానికి పంపించి కల్వరి శిలువ యాగము ద్వారా ఒక ఆశ్రయపురముగా ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. రామపత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి దయతో. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా?
వాటి అంతము మరణమే. అమ్మాయి మీరు అటు చూస్తున్నారేంటి? బైబిల్లో చూడండి. బైబిల్ తీశారా? వాక్యం తీశారా? వెనక చదువులో కాదు, మళ్ళీ 20 నుంచి చదువు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారయ్యుంటిరి. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. స్తోత్రం చెబుదామండి. 2 చేతులు తెచ్చిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? బోర్లు గట్టిగా ఊతారా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగక ముందు మనం పాపులైన వారం. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. జన్మ కర్మ పాపముల వాడిని వెంటాడుతూ ఉన్నాయి. వాడెంత ధనవంతుడైనా ఎంత జ్ఞాని అయినా మానవుడు పాపి అయి ఉన్నాడు. ఈ పాపం అనేది ఎలా వచ్చిందంటే దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికల ద్వారా మానవుడు చెయ్యకూడని కార్యాలు చేసి పాపిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకంటాడు ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము పరిపక్వమై మరణమును కంటుందన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ప్రభువుని ఎరగక ముందు మనం పాప జీవితాన్ని జీవించిన వారం. దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలతో నింపబడి చెయ్యకూడని కార్యాలు జరిగిస్తూ ఆచరించిన కూడా ఆచారాలు అనుసరిస్తూ భయంకర వ్యసనాలకు బానిసలమై ఉన్న మనలను ప్రభు దర్శించాడు. ప్రభు మనల్ని దర్శించాడు కనుకనే ఆయన సన్నిధికి రాగలిగాం. ప్రభువే చెప్పాడు, నా తండ్రి ఆకర్షించకుండా ఎవ్వరూ నా వద్దకు రాలేరు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆకర్షించాడు కనుకనే ఆయన సన్నిధికి ఈనాడు రాగలిగాం. ఎందుకు దేవుడు మనల్ని దర్శించాడో తెలుసా? పాపలోకములో నశించిపోతున్న మనలను పాపపు తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో, భయంకర వ్యసనాలతో నింపబడి నశించిపోతున్న మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, ఈ పాపపు జీవితం నుంచి విడిపించి నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టి నిత్య రాజ్యానికి చేర్చడానికి దేవదేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆ ప్రభుకి అప్పగించుకోవాలి. ఆయనకు దాసులుగా మార్చబడాలి. ఆయనకు దాసులు అనగా ఆయనను ఆశ్రయించే వారంగా, ఆయన మీదే ఆధారపడి జీవించే వారంగా, ఆయనకు అప్పగించుకునే వారంగా మనం ఉంటే మనము నీతికి వారసులుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. అందుకని దేవుని మందిరానికి, సంఘానికి ఒక పేరు ఉందండి, కర్మాగారం అని పేరు పెట్టారండి. ఆ కారాగారం అని పేరు పెడితే ఇంకోలా ఉంటుందని కర్మాగారం అన్నారు. కారాగారంలో కూడా, చెరసాలలో కూడా అలా ఉట్టినే కూర్చోబెట్టి భోజనాలు పెట్టరటండి. ఖైదీలను అడగండి, సరసాలకు వెళ్ళినట్టు అడగని చెప్తారు. వారికి వచ్చిన పని వారి చేత చేయిస్తారు, పనులు కల్పిస్తారు. వారికి అనేక రీతిలుగా వారిని మంచి మార్లు నడిపించడానికి ప్రయాసపడతారు. అక్కడ ఆ నేర జీవితం నుంచి విడిపించడానికి, వారిలో పశ్చాత్తాపం కలగజేయడానికి, చేసిన నేరం అయ్యా అది పాపమని ఒప్పుకుని పశ్చాత్తాపడడానికి అనేకమైన రీతిలుగా అక్కడ శిక్షణ ఇస్తారండి. అలాగే దేవుని మందిరం అనేది ఇది కర్మాగారం.
కారాగారం లాంటిది. అనగా ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏ విధంగా జీవిస్తే మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతామో, నిత్యనాశనం నుంచి విడిపించబడతామో తెలియచేయబడేదే దేవుని మందిరం. హల్లెలూయా. ఇదే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అధిపతిగా ఉండి ఆయన మనతో మాట్లాడతాడు, దాసులు మరుగుపరిచి మాట్లాడతాడు. మనం ఏ మాటల ద్వారా మార్చబడతామో, మనలోని దురాలోచనలు, దుష్ట తలుపులు, దుష్ట కోరికలు ఏమై ఉన్నాయో ఆయన ఎరిగిన దేవుడు గనుక, మన హృదయాలు ఎరిగిన దేవుడు గనుక మన సరిచేయడం కొరకు, పరిశుద్ధపరచడం కొరకు, నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడం కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను నిజంగా నమ్మితే, ఆ మాటలను విని హృదయములోకి నువ్వు ఆహ్వానించగలిగితే ఆ మాటలే నీ నా మన బ్రతుకులను మార్చేవిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అనగా దేవుని మందిరం అనగా పాపిని పరిశుద్ధునిగా మార్చే స్థలం. హల్లెలూయా. ఇటువంటి స్థలానికి వచ్చిన నీవు నీ పాపాలేమిటో అపరాధాలేమిటో దేవదేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని ఆ ప్రభుకు అప్పగించుకోగలిగితే నీ బ్రతుకుని దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడిన ఏమనంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఆయన అపరాధులను నిరపరాధులుగా చేసే దేవుడు, దోషిని నిర్దోషిగా మార్చే దేవుడు కనుక క్రీస్తు యేసునందు మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన వాక్యమై ఉన్నాడు కనుక ఆయన వాక్యమును మన హృదయములోనికి చేర్చుకోవాలి. ఆయన వాక్యమును ఎప్పుడైనా హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే మనం ఆయనలో నివసించిన వారు అవుతాం. ఆయన మనలో నివసిస్తారు. అదే చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అంటాడు. మీకేది ఇష్టమో అడగండి అంటాడు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీ కొరకు మన ఆలోచన చేస్తాయి. సమరీ స్త్రీతో యాకోబు వద్ద యేసయ్య మాట్లాడుతున్న సంభాషణ ఉంది. ఆయన మాటలు విని 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 చివరికంటది, అయ్యా మెస్సయ్య వస్తారు, ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తాడని ఎప్పుడైతే చెప్పిందో, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలమ్మా, ఇప్పుడు చేసే ఆరాధన అంతా క్రమము కాదని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే యేసయ్య వస్తాడు, ఇవన్నీ మాకు నేర్పిస్తాడని చెప్పగానే ప్రభు అన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను అని చెప్పగానే వెంటనే తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుందండి. దేవునికి స్తోత్రం. యేసయ్యను ఆశ్రయించిందండి. ఎప్పుడైతే ఆయన ఆశ్రయించిందో ఆమెను ఆ పాపపు ఊబి నుండి విడిపించాడు. ఆమెలో ఉన్న పాపపు తలంపులు, పాపపు కోరికలు, పాపపు అలవాట్లు అన్నిటి నుండి కూడా ఆమెను విడిపించి రక్షించాడు. హల్లెలూయా. ఆమెలో యేసయ్యకు అప్పగించుకున్న తర్వాత ఆ పాపపు తలంపులు లేవు, పాపపు కోరికలు లేవు, దురాశలు లేవు, దుష్ట తలంపులు అన్నీ కూడా ఎగిరిపోయాయి. అందుకని ఆమె చేతిలో ఉన్న కుండను కూడా విడిచిపెట్టిందంట. తన కొరకు నీళ్లు తీసుకెళ్ళడానికి తెచ్చిన కుండను కూడా విడిచిపెట్టి తన బ్రతుకును మార్చిన యేసును గూర్చి సాక్ష్యం చెప్పడానికి, యేసు కరాన గ్రామవాసులైతే తను ద్వేషించారు, దూషించారు, ఆ ముఖాన్ని చూడడానికి ఇష్టపడలేదు, ఆమె స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు, ఆ గ్రామానికే పరుగులు తీసుకుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆమెను నిర్దోషిగా యేసయ్య మార్చాడు, ఆమెను నిరపరాధిగా యేసయ్య మార్చాడు. ఆమె చూపులు, మాటలు, నడకలు, ప్రవర్తనలు మార్పును కలగజేశాడు యేసయ్య. ఆయనకు అప్పగించుకుంది కనుకనే ఆమెలో మార్పు వచ్చిందండి.
ఎప్పుడైతే ఆ మార్పు కలిగిందో ఆమె కోసం ఆలోచించడం మానేసి ఆమె బ్రతుకును మార్చిన యేసు గురుకు సాక్షిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుంది, నీవు మారి అనేక మంది మార్పుకు కారకురాలు కావాలి, కారకుడు కావాలి. అయ్యా, నా కుటుంబంలో నా భర్త రక్షించబట్ల, నా భార్య, నా పిల్లలు రక్షించబట్ల, నా భార్య రక్షించబట్ల, నా బంధువులు రక్షించబట్లేదని చెప్తే సరిపోదు. నువ్వు ప్రభువు మీద మనసు నిలుపు. ప్రభు మాటలు నీలోకి వస్తాయి. ఆ మాటలే నీలో గొప్ప పరివర్తన కలగజేస్తాయి. ఆ మాటల్లో జ్ఞానం ఉంది, వెలుగుంది, ఆ మాటల్లో జీవం ఉంది కనుక ఆ మాటలే నీ మాటలు మార్చేస్తాయి. నీ మాటలో మార్పు, చూపులో మార్పు, నీ నడకలో, ప్రవర్తనలో మార్పు కలగజేస్తాయి. అప్పుడే నువ్వు చెప్పిన మాట అనేకులు వింటారు, యేసు వద్దకు తరలి వస్తారు. దేవుని స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. అటువంటి అనుభవంలో మనం రావాలి ప్రియులారా, అటువంటి అనుభవంలో మనం రావాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేను తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక నేను కనికరించబడ్డాను. మరియు మన ప్రభు యొక్క కృపయు, ఆ క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమయు అత్యధికముగా నాలో విస్తరించాయి అంటాడు. అంటే నా బ్రతుకును మార్చాయని చెబుతున్నాడు. స్తోత్రం చెల్లించండి. ఈ పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అతను చేస్తున్నదే భక్తని అనుకునే అనుభవంలో ఉన్నాడు. క్రీస్తు యేసుని ఎరగినవాడు, ఆ యేసే క్రీస్తుని నమ్మనవాడు. అటువంటి సౌలును దమస్కులో ప్రభు అయిన క్రీస్తు యేసు దర్శించాడు. ఆ దర్శనములో గొప్ప తేజస్సును చూడగలిగాడు. ఆ తేజస్సు ఎదుట తనతో వచ్చినటువంటి శిష్యులందరూ కూడా తన్మనమై వారందరూ కూడా నేలను పడిపోయారట. లోకం వైపు చూడలేని స్థితి వరకు వచ్చింది. అది జీవము కలిగిన వెలుగు కనుక వారిలో ఉన్నటువంటి నిర్జీవనంతా తొలగించింది. అప్పుడు ఆ సౌలుతో యేసయ్య మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, నీవు నా నేల హింసించుచున్నావని ప్రశ్నించాడు ప్రభువారు. అప్పటికైనా మరణము జయించి తిరిగి లేచాడు. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేశాడో ఇతడు పరలోక దర్శనాన్ని చూడగలిగాడు ఆత్మతో. దేవుని స్తోత్రం. ఆ స్వరం విన్న సౌలు ఆ పరలోక దర్శనాన్ని చూడగలిగాడు. అప్పుడు అంటాడు, నువ్వెవడవో ప్రభువా అంటాడు దర్శనాన్ని చూసి. నేనే నివసించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పగాని తాను యేసయ్యకు అప్పగించుకున్నాడండి. అందుకంటాడు, ప్రభువా నేను ఇప్పుడేమీ చెయ్యాలి. అంతవరకు ప్రభువుని అడగలేదండి. ప్రభువుకు అప్పగించుకున్న వారే ప్రభువుని అడుగుతారు. నువ్వు ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రభువా ఏ విధంగా వీళ్ళని నడుచుకోవాలో నాయనా మీరే నడిపించండి ప్రభుకు అప్పగించుకుంటారు. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో ప్రభువా వారితో నీవే మాట్లాడాలని ఆయన అప్పగించుకుంటావు. ప్రభువా నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, నాతో నీ సన్నిధి ఉంచండి. ఆ చదువు నాకు అర్థమయ్యే రీతిలో జ్ఞాపక శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవునికి అప్పగించుకుంటే, జ్ఞానమై ఉన్న దేవుడు కనుక, అనంత జ్ఞాని కనుక నీకు కావలసిన జ్ఞానాన్ని అక్కడ నీకు ఆ టీచర్స్ చెప్తున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ అంతా నీకు అర్థమయ్యే రీతిలో అయినా నీకు తెలియజేస్తాడు, అర్థం చేపిస్తాడు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడండి.
మన పని పాటలు వెళ్తున్నప్పుడు ప్రభువా నీ సహాయం నాకు కావాలి, సహాయం చేయని ఆయన పనికి వెళ్తానంటే బలహీనుడైన నిన్ను బలపరిచి ఆ పని అంతటలో ఆయన తోడుగా ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? దేవుడికి తోడుగా ఉండి పని చేస్తున్నప్పుడు ఆ పని నీకు అలసట కలగజేయదు, ఆవేశాన్ని పుట్టించదు, సునాయాసంగా చేస్తావు. నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ప్రభువా నాకు తోడుగుండమని ప్రార్థించుకో, ప్రభుకు అప్పగించుకుని ఆ ప్రయాణం ఎంతో సునాయాసంగా సాగిపోద్ది. దేవుని స్తోత్రం చెబుదామా? అప్పగించుకోరు చాలామంది. సౌలు అప్పగించుకున్నాడు కనుక సౌలులో ఉన్నటువంటి ఆ దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, ఆ కక్షలు, కావేశాలు, క్రోధాన్ని, కల్మషాన్ని దేవుడు కడిగివేసి ఆయన కృపతో, ఆయన ప్రేమతో, ఆయన విశ్వాసంతో నింపేశాడు. హల్లెలూయా! కనుకనే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు, యూదాదేశం వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన చూసి భయపడుతున్నారు. ఆయన చెప్పే మాటలు చూసి భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే మునుపటి సౌలు కాదు అతను, పౌలుగా మార్చబడిన సంగతి ఎరగనవారు. అతన్ని కిరాతుడిగా చూసిన ఆయన మాటలు విన్నవారు అనేక మంది ఆశ్చర్య సంగతులై యేసే క్రీస్తని, క్రీస్తే యేసని నమ్మునట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన మారాడు, అనేక మంది మార్పుకు కారకుడు అయ్యాడండి ఆయన. కనుక ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. పురుషులు చదువుతారండి, స్త్రీలే పోటు పడుతున్నారు. అది అందరూ మౌనంగా ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు నడుచుకునే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషించుతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా! దేవుడు మనలను చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. చీకటి అనగా పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలతో ఉన్న మనలను, దురాలోచనలు, దుష్ట తలంపులు, భయంకర వ్యసనాలతో ఉన్న మనలను దేవుడు తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే మనలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు తీసివేసి పరిశుద్ధ జనంగా, తన సొత్తైన ప్రజలుగా, రాజులేని యాజక సమూహముగా మనల్ని మార్చడానికే దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయవారమై ఉండాలి. ఆయన గుణాతిశయం ఏమిటంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు, మచ్చైనను డాగైనను మరి ఏ ముడతైనను లేని, కలంకమైనను లేని మహాపరిశుద్ధుడైన అటువంటి దేవుణ్ణి మాదిరికర జీవితం మనం కలిగి ఉండాలి. అదే గుణాతిథులు ప్రచురం చేయడం అంటే.
కనుక ఈ లోకములో ఉన్నంతకాలం మనం యాత్రికులము, పరదేశులమనే సంగతి మర్చిపోవద్దు. ఈ జీవిత యాత్ర కొంతకాలమే. ఈ యాత్ర ఎంతకాలం నడుస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం. ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో మనం చెప్పలేం. ఈ లోకాన్ని విడిచిపెట్టి మన ప్రభు సన్నిధికి వెళ్ళేవారమై ఉన్నాం. కనుక ఈ లోకం మనకి తాత్కాలికమైనది, తాత్కాలికమైన నివాసం ఇది. కనుక మనం పరదేశులము, యాత్రికులం అనే సంగతి మర్చిపోవద్దు. కనుక మనం యాత్రికులం, పరదేశులను గుర్తించి ఈ లోకములో ఉన్నంతకాలం ప్రభువుని ఎరగక ముందు అనేక మంది ప్రజలు దేనిని బట్టి మనం దుర్మార్గులని, దుష్టులని, తాగుబోతులని, వ్యభిచారులని, తిరుగుబోతులని ఈ పాపపు ముద్ర వేశారు. అటువంటి వారు ప్రభువుని ఎరిగిన నీవు, నేను, మనందరము కూడా మనలో కలిగిన సత్ప్రవర్తన బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసం, ప్రేమను బట్టి, మనలో కలిగినటువంటి మంచి ప్రవర్తనను చూసి వారు దేవుని మాటలు వినేటప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. దర్శన దినం అనగా ప్రతిరోజు దేవుడు మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవాళ దేవుని స్వరం అందరికీ వినబడుతూనే ఉంది. అనేక మంది ఆ స్వరాన్ని విని విడిచిపెడుతున్నారు. గ్రహించేవారుగా ఉన్నారే ధన్యులు. దేవుని స్తోత్రం. కనుక మనం మంచి ప్రవర్తన గలవారిగా మార్చడానికి దేవుడు ఆయన సన్నిధికి మనల్ని పిలిచాడు. ఇదే దేవుడు మన జీవితాలను బాగు చేసే ఆశ్రయపురం. హల్లెలూయా. దోషులమైన మనల్ని నిర్దోషులుగా మార్చే స్థలం, అపరాధులుగా ఉన్న మనలను నిరపరాధులుగా, నీతిమంతులుగా చేసే స్థలం ఇది. కనుక అటువంటి అనుభవంలోనికి మనం నడుచుకోవాలి. అంటే ఆయనను మనం ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. మన బ్రతుకును మార్చే యేసయ్యకు మనల్ని మనం అప్పగించుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో కూడా ఈ మాట ఉందండి. ఒక్కసారి చదవండి. కాగా కనుక ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల, క్రైస్తవులు అని చెప్పుకుంటే సరిపోదు, దేవుని సన్నిధికి వస్తే సరిపోదు. క్రీస్తు యేసుకు ఎవరైతే అప్పగించుకుంటారో వారిలోనే క్రీస్తు యేసు మాటలు ఉంటాయి. వారే క్రీస్తు యేసునందున్నవారు. ఆయన ముందే చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగమని. నిజంగా ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం మారిపోతాం. దేవుని స్తోత్రం. అనేక మంది మార్పుకు కారకులుగా మారిపోతాం. ఆయన సాక్షులుగా వాడబడతామండి. అదే ప్రభు సెలవిస్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి. వారిలోని పాతవి గతించిపోతాయి, సమస్తము నూతనముగా మార్చబడతాయి. ఇవాళ చాలామంది ప్రభు నమ్ముకున్నారు కానీ ప్రభువులో జీవించట్లేదండి. ప్రభువే నిజమైన ఆశ్రయదుర్గమని, లోకములో పాపములు నశించిపోకుండా కాపాడే దేవుడని, నాలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, భయంకర వ్యసనాలు, అలవాట్ల నుంచి విడిపించి నన్ను కాపాడే దేవుడని, పవిత్రపరిచే దేవుడని, నూతన సృష్టిగా మార్చే దేవుడని, నా చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పును కలగజేసే దేవుడు నిజముగా ఎరిగి ఉంటే నువ్వు ప్రభువునికి అప్పగించుకుంటావు. ఆయన నువ్వు ఆశ్రయిస్తావు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, అప్పగించుకుంటావో, మరుక్షణమే ఆయన మాటలు నీలోకి పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలే మన జీవితాన్ని మార్చేవి, మనలో పాత రోత బ్రతుకును తొలగించేవి, నూతన జీవితాన్ని అనుగ్రహించేవి. యెహెజ్కేలు గ్రంథంలో ముందే తెలియజేశాడు, ప్రవచించాడు భక్తుడు. ఇదిగో వాళ్ళలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు. మరొక చోట అంటాడు, వారికి నూతన మనసుని ఇస్తానన్నాడు. హల్లెలూయా. అది క్రీస్తు శకములో క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడుతున్నటువంటి ప్రవచనం. అది క్రీస్తు యేసు నమ్ముకున్న సోదరి సోదరుడా, ఆ క్రీస్తు యేసుకు నువ్వు అప్పగించుకునే అనుభవంలో రావాలి. ఆయన సన్నిధికి వస్తే సరిపోదు.
ఆయనకు అప్పగించుకో. ఆయనే నిజమైన ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. మన బ్రతుకులను మార్చే దేవుడైనా, మన హృదయాలను పవిత్రపరిచే దేవుడైనా, నూతన సృష్టిగా మార్చే దేవుడైనా ఆయనకు మనం అప్పగించుకుంటే మన జీవితమే మారిపోతుంది. మనం మార్చబడి అనేక మంది మార్పుకు కారకులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. అటువంటి అనుభవం నీకు నాకు మనందరికీ ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలా రాయబడి ఉంది. ప్రియులారా, ఒకసారి చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన భక్తి ఏమిటంటే, మనం బ్రతికి ఉండగానే సజీవయాగముగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు రూపాంతరపు అనుభవాన్ని ఇస్తాడట. స్తోత్రం చెల్లిందామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. ఆయనతో 12 మంది శిష్యులు నిత్యము ఆయన వెంబడించేవారు ఉండేవారు. అందులో 3 తీసుకుని ఎత్తైన కొండ మీద తీసుకువెళ్తాడు ఆయన. దానికి రూపాంతరపు కొండ అని పేరు పెట్టారు. ఆ ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకెళ్ళిన తర్వాత తన మహిమను చూపిస్తాడు వారికి. ఆయన ఏమై ఉన్నాడో చూపిస్తాడు. ఆ పరలోక మహిమ ఏ విధంగా ఉంటుందో ఆయనకి రూపాంతరము చెంది చూపిస్తాడు. ఆ పరలోక మహిమలో మోషే, ఏలియా అనే భక్తుడు వారు కనపడతారంట. మోషే, ఏలియా అనే భక్తులు ఎప్పుడైతే కనపడ్డారు వెంటనే పేతురు గారు అంటారు. యోహాను, పేతురు, యాకోబుని తీసుకెళ్లారు. ఆయన పేతురు గారు అంటారు వెంటనే, ప్రభువా, మోషే గారు ఒకటి పర్ణశాల, ఏలియా గారికి ఒకటి, మీకొకటి, ఇక్కడ పర్ణశాలలు కడతాం, గుడారాలు, కుటీరాలు కడతామంటాడు. ఎప్పుడైతే యేసయ్య మాటలు పేతురు గారు పలుకుతున్నారో మరుక్షణమే మహిమ మేఘములోంచి దైవస్వరం వినబడుతుంది. అక్కడ దేవునికి స్తోత్రం. ఆ మహిమ మేఘాల్లోంచి దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకు దేవుడు అలా మాట్లాడాడో తెలుసా? మీ బ్రతుకులను మార్చేవారు మోషే కాదు, ఏలియా కాదు, యేసు ఒక్కడే నీ బ్రతుకులను మార్చగలవాడు. దేవుని స్తోత్రం. ఆ పరలోక మహిమలో మిమ్మల్ని ప్రవేశపెట్టేవాడు యేసయ్య ఒక్కడే. ఎందుకంటే ఆయనే పరలోక రాజ్యం అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే మహిమాన్వితుడు. ఆయనకు అప్పగించుకోండి, ఆయన మాట వినండి అని పరమ తండ్రి మేఘములోంచి మహిమ మేఘంతో మాట్లాడగానే వారందరూ కూడా నేల మీద బోర్లుగా పడిపోయారట. యేసయ్య వల్ల వాళ్ళందరినీ లేపాడు. వాళ్ళ 3 లేపితే అక్కడ కలియ చూస్తున్నారండి. మోషే ఎక్కడున్నాడు, ఏలియా ఎక్కడున్నాడు, ఎవరు లేరు. యేసు ఒక్కడే కనపడుతున్నాడు. కనుక ప్రియులారా, పూర్వకాలంలో ఆయన అనేక రీతిలుగా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మా పెద్దలతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారానే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి యేసయ్యే కనపడాలి. యేసయ్యే మన ఆశ్రయదుర్గం. యేసుకే మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఎప్పుడైతే యేసుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో అప్పుడే ఆయన నీకు రూపాంతరపు అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి చదవండి ఆ మాట మరలా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునయ్యున్న సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల
రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఎందుకు ప్రభుకు మనం అప్పగించుకోవాలి? ప్రభుకు అప్పగించుకోవడం వల్ల ఎందుకు మన జీవితంలో ఇంత రూపాంతరం అనుభవం వస్తుందంటే, కొలసీ పత్రికలు ఉంది, చివరిగా మాట చదవండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి చదవండి దయతో. మరియు పూర్వకాలమందు పురుషులు చదువుతారమ్మా, ఆగండి. పురుషులుగా నిరపరాధులుగా ఎంచాలని, అటువంటి వారిగా నిలబెట్టాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం పొందాడండి. 2023 సంవత్సరాల క్రితం శిలువ మరణం పొందాడు ఆయన. ఎందుకో తెలుసా? దేవునికి దూరస్తులైన మనలను దేవునికి సమీపస్తులుగా చేయడం కొరకు. కనుకని మనం ఈ పునాది మీద కట్టబడే వారం ఉండాలి. ఈ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. కింద వచనాల్లో ఉంది అక్కడ, ఈ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వినినట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండే యెడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారే మన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టేవాడు. కనుక ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఇంతవరకు ఒకవేళ నువ్వు అప్పగించుకోలేదేమో, సజీవయాగముగా దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళ్తున్నావు, అయ్యా నిన్ను నీవుగా ఇంతవరకు దేవునికి అప్పగించుకోలేదేమో, అందుకే నీ బ్రతుకులో మార్పు లేదు. దేవుడు కోరుతున్నాడు, నీవు మారాలి. నీ ద్వారా అనేక మంది మార్చబడాలి. నీ కుటుంబీకులు మార్చబడాలి. నీ ఇరుగు పొరుగు వారు మార్చబడాలి. నీ పరిసర ప్రాంత ప్రజలు మార్చబడాలి. నువ్వు వెళుతున్న ప్రతి స్థలములు అనేక మంది మార్చబడాలంటే ముందు నీవు మారాలి. నీ బ్రతుకును, నా బ్రతుకును, మన బ్రతుకును మార్చే వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆయనొక్కడే పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనే పాప విమోచకుడు. ఆయనే పరిశుద్ధుడు. కనుక ఇప్పుడైనా ఈ క్షణమైనా నువ్వు అప్పగించుకోగలిగితే నీకు పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రూపాంతరపు అనుభవానికి ఇవ్వబోతున్నాడు. రండి, మోకరించండి. అయ్యా నా బ్రతుకును మార్చునాయన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దినారాధనలో మీ సన్నిధి మాతో ఉంచి అయ్యా నీ దివ్యమైన సందేశముతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఎందరైతే నీ ఉపదేశముని విని అంగీకరించారు, ఎందరైతే తమ్ము తాముకు అప్పగించుకున్నారు, నీవే నిజమైన ఆశ్రయపురమని, ఆశ్రయదుర్గమని, దోషునైన నన్ను నిర్దోషిగా మార్చే దేవుడు అని, అపరాధిగా ఉన్న నన్ను నిరపరాధిగా మార్చే దేవుడు అని, అవినీతిపరుడైన నీతిమంతుడిగా తీర్చే దేవుడు అని, నిత్యరాజ్యాన్ని చేసే దేవుడు అని విశ్వసించి ఎందరైతే అప్పగించుకున్నారో వారందరినీ కూడా మీ చాచిన చేతులతో అభిషేకించండి ప్రభువా. రూపాంతరపు అనుభవాన్ని వారికి దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. ఎవరే ఆలోచనతో వచ్చారో, ఎవరే అక్కరతో వచ్చారో అయ్యా, అడగకముందే అక్కర్లు తీర్చే దేవుడు కదా నాయన. హృదయములో తలపు పట్టకముందు ఎరిగిన వాడవు కదా తండ్రి. వారి ప్రతి అవసరతని మహిమలో తీర్చునాయన. ఎవరే ఆవేదనతో ఉన్నారు, ఆక్రందన కలిగి ఉన్నారు, ఎవరు ఎటువంటి కలవరం ఉందో కన్నీరు ఎరిగిన దేవుడువు, మా కన్నీళ్లు తుడిచే దేవుడువు నీవే దైవా. ఎవరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో ఉన్నారు, ఎవరైతే నాయన ఎటువంటి బలహీనతో కృంగి ఉన్నారో వారి ప్రతి అవసరం దగ్గర నీ మహిమలో తీర్చమని అడుగుతున్నాం. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను బలపరచండి. కడవర దినాల్లో బిడ్డలందరినీ సాక్షులుగా వాడబడాలి. వారు మారి అనేక మంది మార్పు కారకులు అవ్వాలి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారి గర్భాలు తెరవండి, మూయబడిన గర్భాలు తెరవండి ప్రభువా. అద్భుతం తండ్రి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలను గ్రహించునైనా. ఆ బాలింతలకు బలం,
చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. అయా వివాహ ప్రయత్నం వరకు మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం తండ్రి. ఈ మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంకా సహకరించే వారు అనేకులను పురుగొల్పండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుష్టించునైనా. విదేశాలు స్వదేశానికి రాబోతున్న వారికి సహాయం అందించమని వేడుకుంటూ ఉన్నాం. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న వారిని వ్యాపారం ఫలింప చేయండి. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. పండిన పంటలు సమకూర్చుకొని అయ్యా గొప్ప సహాయం మీరు అనుగ్రహించండి తండ్రి. గృహాలు కడుతున్న బిడ్డలు ఉన్నారు, సహాయం దయచేయండి. అనేక మంది గృహాలు పునాదుల మీదే ఉండిపోయాయి. దయతో మార్గాన్ని తెరవండి. ఆ గృహాలు కట్టబడ్డానికి మార్గం తెరువున్నాయినా. 24వ తారీఖున అయా ప్రియులు సుదర్శన్ రావు గారి గృహ ప్రతిష్ఠారాధన ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, వినామానికే మహిమకరంగా వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా నడిపించునైనా. మీకు వందనాలు మా ప్రియులు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సురేఖ భర్తనైనా నరేష్ గారిని చేతిగా అప్పగిస్తున్నాం. గాయపడిన బిడ్డ గాయముని కట్టండి, ఆరోగ్యము దయచేయండి. మరియను కూడా దర్శించి పెట్టుకున్న బలతో విడుదల దయచేయండి నాయన. దేవానికి వందనాలు. ప్రీతల్లి దయామణి గారిని చేతికి ఇస్తున్నాం. ఆమె కూడా నాయన బలహీనతో కృంగి ఉంది. దయతో నీ బిడ్డను దర్శించండి, ప్రభావాన్ని పంపించండి నాయన. ఆ కంఠము పక్కన పడినటువంటి నాయన ఆ కంతులు తొలగించండి, అద్భుతం చేయమని వేడుకుంటున్నా. శాంతరత్నమ్మ గారిని బట్టి వందనాలు. ఇంకా నీ ప్రియ బిడ్డలు ఎందరో బలహీనులు రోగులై ఉంటుండగా ప్రార్థిస్తున్నా. గాయపడిన బిడ్డలు ఉన్నారు, గాయాలు కట్టండి నాయన. అయా రోగులైన వారి స్వస్థతనివ్వండి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులు దీవించండి. అనేక మంది ప్రజల సన్నిధికి రాలేక నాయన నీ సహాయాన్ని కోరుకుంటున్న వారు ఉన్నారు. వారిని కూడా క్షమించి వారి రోగాలు కుదుటపరిచి నీ సన్నిధికి ఆకర్షించండి నాయన. సర్వలోక విలువైనది ఆత్మరక్షణని, అది మీలోనే ఉన్నదని గ్రహించే మనసు మా గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు అనుగ్రహించండి. మా రాష్ట్ర దేశ ప్రజలు, నాయకుల అధికారులను దీవించునైన. ప్రజాక్షేమం కోరే నాయకులు మా కొరకు సిద్ధపరచండి. అక్కడక్కడ జరుగుతున్న గలిబిలి గందరగోళాలు తొలగించండి. కక్షల కావేశాలు తొలగించండి. సమాధానము, సంతోషం ప్రతి బిడ్డలో నెలకొల్పండి. జీవించండి, సహాయం ఇచ్చేయండి. నీ చిత్తమైతే అలాగే నాయన మీ దాసులు నక్క సుందర్రాజు గారు ఏర్పాటు చేసిన సభలను ఆశీర్వాదకరంగా నడిపించి అనేక ఆత్మలు రక్షించి సంఘములో చేర్చండి. అద్భుతం చేయండి. మీ కృపలో నడిపించమని, సహాయము చేయమని వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి నాయన. వారి అవసరాల మహిమలో తీర్చండి ప్రభువా. సహాయం చేయండి. నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మళ్ళీ అందరము కలిసి 24 ఉదయం తండ్రి అయా సుదర్శన్ రావు గృహం వద్ద నిన్ను గణపరిచే భాగ్యం దయచేయమని, కృప చూపించమని. ఇదిగో నాయన వాతావరణ పరిశోధన అధికారులు హెచ్చరిస్తున్నారు. భయంకరమైన తుఫాను రాబోతుందని చెప్తున్నారు నాయన. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయా గాలి తుఫాను అణిచివేసే దేవుడు కదా, దయతో కనికరించు నాయన, కనికరించు నాయన. అయా ఉగ్రత నుంచి విడిపించు ప్రభువా. అద్భుత కార్యం మీరు జరిగించండి. ఆయా దేశాల్లో చెలరేగుతున్న యుద్ధ వాతావరణాన్ని ఇచ్చివేయండి తండ్రి. అక్కడక్కడ జరుగుతున్న అనావృష్టి, అతివృష్టి కానైనా ఆ పరిస్థితులను ప్రభువా నుండి విడిపించునైనా కాపాడండి తండ్రి. నీకు వందనాలు. సహాయం ఇచ్చేయండి, మీరే మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం.